ప్రస్తుతం గణేష్ నాగ్దొడ్డి గారు వైజాగ్ నుంచి జూమ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే గణేష్ నాగ్ గారు. నమస్తే అండి. గణేష్ నగర్ ఎలా ఉంది? వైజాగ్లో ఎలా అనిపిస్తోంది మీకు? ఈ సెకండ్ వేవ్ అంటున్నారు, అక్కడ సిచ్యువేషన్ మీకు ఎలా కనిపిస్తోంది? సో ఓవరాల్గా ఈ ఇక్కడ జరిగిన ఎపిసోడ్ చూస్తే మీ అబ్జర్వేషన్ ఏంటి? ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుందండి, మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. డైలీ కరోనా కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనకు చూస్తే ఏంటంటే ఫ్రెషర్ రిక్రూట్మెంట్ అనేది ఈ దిశగా వెళ్తే ఫ్రెషర్ రిక్రూట్మెంట్ మరీ తగ్గిపోదండి. బట్ ఏంటంటే ఉన్న ఆల్రెడీ మిడ్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎవరికైతే స్కిల్స్ తక్కువ ఉన్నాయో వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది మేజర్గా. బట్ ఫ్రెషర్స్ కూడా బాగా స్కిల్ ఉన్న వాళ్ళని ఇప్పుడు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది కంపెనీస్. అంటే పెద్ద కంపెనీల విషయానికి వస్తే ఓకే, వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కొంచెం తట్టుకోగలరు. సో ఈ స్టార్టప్లు చిన్న కంపెనీల పరిస్థితి ఏమనుకుంటున్నారు? స్టార్టప్స్ చిన్న పరిస్థితి అంటే వీటికి స్టార్టప్స్కి ఎప్పుడైనా పెద్ద కంపెనీస్ ఎలా ఉన్నా తీసుకుంటారండి. స్టార్టప్స్తో కొంచెం ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే రిక్రూట్మెంట్స్లో కొన్నిసార్లు అనేది శాలరీస్ కానీ లేదంటే వీటికి స్టార్టింగ్ శాలరీస్ కానీ స్టార్టప్స్కి జాయిన్ అవ్వడానికి కూడా చాలా మంది ఇంతకు ముందు ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. బట్ ఇప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒక పరంగా చెప్పాలంటే స్టార్టప్స్కి ఇది మంచిది అనుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు అంటారా? అంటే కొన్ని కంపెనీలు ఆల్రెడీ లే ఆఫ్ ప్రాక్టీస్ మనం చూస్తాం, కొన్ని పుంజుకుంటూ మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా విప్రో లాంటి కంపెనీలు కూడా 12,000 వరకు కూడా రిక్రూట్ చేసుకునేవి. సో అలాంటి కంపెనీలు కూడా రిక్రూట్మెంట్ ఆపేస్తాయి ఈ కరోనా ఎఫెక్ట్ తోటి, అంతకుముందు చేసుకునేవి. సో అలాంటప్పుడు చిన్న కంపెనీస్ పుంజుకోవాలంటే మీ సైడ్ మీరు ఏం చెప్తారు? అంటే గవర్నమెంట్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే చిన్న కంపెనీస్ కదా, వాటికి గవర్నమెంట్ సపోర్ట్. ఎందుకంటే మీరు అన్నట్టు మనం మాట్లాడుకునే చిన్న కంపెనీస్ కనుక సస్టైనబిలిటీ అనేది చాలా డిఫికల్టీగా ఉంటుంది వాళ్ళకి. అండ్ లాక్డౌన్ లాంటివి ఎక్కడ ఊహించలేనివి, ఇవన్నీ కూడా ఎప్పుడు ఊహించలేదు, ఆ పేరు కూడా వినుండ్రు. సో ఇలా ఒకేసారి లాక్డౌన్ వచ్చేసరికి పెద్ద కంపెనీస్ అన్ని కొంచెం సస్టైన్ అయ్యాయి. బట్ చిన్న కంపెనీస్ లో వరకు అంటే చాలా వరకు మనం అనుకున్నట్టు చాలా వరకు క్లోజ్ అయ్యాయి. బట్ ఉన్న కంపెనీస్ అయితే రిక్రూట్మెంట్స్ చేస్తున్నాయి. కొన్నిసార్లు ఏమైందంటే స్టార్టప్స్ కూడా మంచి ప్రాజెక్ట్స్ వచ్చాయి, మంచి అప్లికేషన్స్ వచ్చాయి. సో ఈ కరోనా తర్వాత స్టార్టప్స్ కూడా కొన్ని పెరిగాయి. దీనికి రిలేటెడ్ ఈ హెల్త్ ఇండస్ట్రీ రిలేటెడ్ స్టార్టప్స్ కానీ ఇలాంటివన్నీ ఎక్కువగా పెరిగాయి. రైట్, మళ్ళీ వస్తారు సార్ మీ దగ్గరికి. వేణుగోపాల్ గారు, అంటే ఈ ఐటీ కంపెనీస్కి ప్రధాన క్లయింట్స్ అంటే ఈ గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు, హాస్పిటాలిటీ కావచ్చు, లేదా విమానయానం కావచ్చు, రిటైల్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇలా ప్రతి దాంతో ఒక లింకప్ అయి ఉంటుంది, ఇందాక మన కిషోర్ గారు చెప్పినట్టుగా. సో అంటే ఇప్పుడు అవి పుంజుకుంటే ఖచ్చితంగా ఐటీ పుంజుకుంటుంది. ఇన్ కేస్ ప్రాజెక్ట్స్ రావాలి అంటే మనం ఎలాంటివి చేసుకోవాలంటారు? అంటే వైజాగ్ నుంచి మన డెలిగేట్ చెప్పినట్టు మాకు యాక్చువల్గా ఇటాలియన్ కంపెనీకి మాకు ఆర్డర్స్ పెరిగినాయండి 300%. లక్కీలీ వీ వేర్ వర్కింగ్ విత్ గ్లోబల్ pharmaceutical companies like Pfizer and Merck, where they were doing R&D more into coronavirus. Okay. And they needed our AI input. So మాకు పెరిగిందండి. So it all depends on the industry you serve, sir. సార్ చెప్పినట్టు if you're having only tourism clients as major clients, then you're out of business by now. I'm sure that company is into bankrupt by now. So luckily మీ హెల్త్ కేర్ సైడ్ ఉండటం వల్ల ప్లస్ ఇంకోటి డైవర్సిఫై అయిన కంపెనీస్, అంటే ఇఫ్ యూఆర్ సర్వింగ్ ఏ మల్టిపుల్ సెక్టర్స్ మెన్, దట్ మీన్స్ మీరు సేఫ్ అవుతారండి. ఇంకోటి సార్ చెప్పినట్టు ఇండియాలో మెయిన్ అవుతుందండి సార్, I don't want to use the name of the big company because I know the top 4 Indian companies, top 4 Indian service companies, వాళ్ళు కూడా ఏ అంటున్నారు కానండి, ఇంకా పైలట్ ప్రాజెక్ట్ స్టేజ్లోనే ఉన్నారని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సార్. అందుకని యూరోప్ నుంచి వచ్చి మేము కాంటాక్ట్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు నేను లాస్ట్ 12 years నుంచి ఏ అని చెప్పి మార్కెట్లో తిరుగుతున్నాను సార్. అప్పుడు నేను ఎవరో పట్టించుకోవాలా. రైట్ నో ఇప్పుడు మాకు అవర్కి ఇంచుమించు 2,000 euro ఛార్జ్ చేసే స్టేజ్కి మా ఏరోప్లేన్స్ వచ్చేసారండి. సో హాస్పిటాలిటీ సెక్టర్ మీరు ఎక్కువగా ఉన్నారు కాబట్టి సో మీకు అది కాదు సార్, ఇది హెల్త్ కేర్. అది కాకుండా జనరల్ ఏ కూడా ఏమైందంటే మన యాక్చువల్గా చెప్పాలంటే మనం కొంచెం 5-6 years బిహైండ్ టెక్నాలజీ కరువు ఉంటారు కదా సార్. దానివల్ల ఏంటంటే మేము ఆల్రెడీ అక్కడ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేసామండి, స్మార్ట్ ఫ్యాక్టరీస్ అని ఇవన్నీ. ఇప్పుడు టాప్ 4 ఇండియన్ కంపెనీస్కి ఆ ప్రాజెక్ట్ చేయాలంటే either they should acquire a startup or they should buy product from a startup, సార్. వాళ్ళకి వేరే దిక్కు లేదండి. సో ఆ విధంగా చూసుకుంటే సార్ అన్నట్టు ఎవరైతే స్టార్టప్స్కి ప్రోడక్ట్ స్టాండర్డ్గా వరల్డ్ క్లాస్గా ఉందో వాళ్ళకి అసలు ప్రాబ్లం లేదు సార్. ఎవరైతే స్టార్టప్ మళ్ళీ నార్మల్ సాఫ్ట్వేర్ కంపెనీ లాగా సర్వీసెస్ మొదలెట్టినాయో సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. రైట్, కంటిన్యూ చేద్దాం సార్. ప్రస్తుతం పుష్యమి గారు జాయిన్ అవుతున్నారు, R2C సొల్యూషన్స్ ప్రెసిడెంట్. నమస్తే పుష్యమి గారు. నమస్తే అండి. సో మీరే చెప్పాలి, ఎలా ఉంది మేడం? యూఎస్లో ఎలా ఉంది?
మాకు ఇక్కడ యాక్చువల్లీ వ్యాక్సినేషన్ స్టార్ట్ అయిపోయాయండి. సో సెకండ్ ఫేజ్ ఇప్పుడు నడుస్తుంది. అంటే 50-60 ఇయర్స్ వాళ్ళందరికీ వ్యాక్సినేషన్స్ చాలా అంటే డిమాండ్ బాగానే ఉంది అండ్ సప్లై కూడా చాలా బాగానే ఉంది. నేను హార్వర్డ్ కౌంటీలో ఉంటాను. సో మాకు ఇక్కడ సెకండ్ ఫేజ్ వ్యాక్సినేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. నార్మల్ పీపుల్ కి లైక్ లైక్ అబౌవ్ 16 వాళ్ళకి చేరేసరికి ఫేజ్ 3 అంటున్నారు. బట్ ఏదైనా కూడా మార్చ్ ఏప్రిల్ ఎండింగ్ కల్లా మొత్తం అన్ని వ్యాక్సినేషన్స్ అయిపోతాయని చెప్పేసి ఇక్కడ ప్రెడిక్ట్ చేయడం జరుగుతుంది. మాస్క్స్ ఇవన్నీ ఇక్కడ మ్యాండటరీ. యాక్చువల్లీ మాకు ఇండియాలో ఎలా ఉంది అన్నది పరిస్థితి నేను వింటూనే ఉన్నాను. బట్ ఇక్కడ ఏంటంటే మేము బయటికి వెళ్ళినా కూడా అంటే సోషల్ డిస్టెన్సింగ్ కానీ మా మెజర్స్ పాటించడం కానీ ఖచ్చితంగా ఇక్కడ జరుగుతోంది. బట్ అలానే కేసులు కూడా చూస్తున్నాము. అంటే డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ గా ఉంది. బట్ మా మేరీల్యాండ్ ఇటువైపు వచ్చేసరికి మాత్రము ఈ మెజర్స్ పాటించడం మాత్రం చాలా ఖచ్చితంగా పాటిస్తున్నారు. కాబట్టి పర్వాలేదని అనుకుంటున్నాం. బట్ ధైర్యం కూడా బాగా వచ్చింది మనుషుల్లోకి వ్యాక్సినేషన్స్ వచ్చేసాయి కాబట్టి. సో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీయే కానివ్వండి, ఏదైనా కూడా కొంచెం ఇప్పుడు మన థియేటర్స్ కానివ్వండి, ఇవన్నీ మెల్లమెల్లగా ప్రైవేట్ వ్యూయింగ్ అని లిమిటెడ్ కెపాసిటీ కానీ అలౌ చేస్తున్నారు. బాగానే ఉంది ఇక్కడ కొంచెం. అంటే ఈ సెకండ్ వేవ్ స్టార్ట్ అయిందని ఇక్కడ చెప్తున్నారు. అక్కడ ఏమన్నా అలాంటి ఎఫెక్ట్ ఏమైనా కనిపిస్తుందా మేడం? అంత నార్మల్ గానే అనిపిస్తుందా? మాకు అంతగా అంటే కేసెస్ ఉన్నాయండి. బట్ సెకండ్ వేవ్ అన్న టైప్ లో నేను ఇండియాలో వింటున్నాను కానీ ఇక్కడ మాకు అట్లా అనిపించట్లేదు. ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ ద మెజర్స్ దట్ వీఆర్ ఫాలోయింగ్ ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల మాకు అంత పెద్దగా అనిపించట్లేదు. రైట్. అంటే ఎలా ఉంది మేడం ఈ ముఖ్యంగా ఐటీ విషయానికి వస్తే మన ఇండియా ఎక్కువగా అమెరికా అండ్ యూరోప్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుందని చెప్తారు. సో ఇప్పుడు ఎలా ఉంది అక్కడ మన సిచ్యువేషన్ చూసుకుంటే ఎలా అనిపిస్తోంది? జాబ్స్ పరిస్థితి అంటే మన ఐటీ సెక్టర్ కి వచ్చేసరికి మీకు తెలిసిందే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది స్టార్ట్ అయిపోయింది. మనం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే అడాప్షన్ కి ముందు ప్రీ కోవిడ్ కి మనం అలవాటు పడలేదు. అంటే ఎంప్లాయీస్ ఎప్పుడు దే యూస్ టు విష్ ఫర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. బట్ ఇప్పుడు ఏంటంటే ఐ థింక్ వీ హ్యావ్ టు బి మైండ్ఫుల్ ఆఫ్ వాట్ వీ విష్ ఫర్ అనేసి కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ అవడం వల్ల ఏంటంటే ప్రోస్ కాన్స్ రెండు ఉన్నాయి. ఎంప్లాయీస్ తరపు నుంచి చూస్తే ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయింది. ఆఫ్ కోర్స్ ఎంప్లాయర్స్ కూడా దాన్ని దే హావ్ యాక్సెప్టెడ్ ఇట్. బట్ ఏంటంటే ఎంప్లాయర్స్ ఎక్స్పెక్టేషన్స్ ప్రాబబ్లీ ఆన్ ఎంప్లాయీస్ వర్కింగ్ అవర్సే కానివ్వండి, అవైలబిలిటీ పరంగా కానివ్వండి, ద ఎక్స్పెక్టేషన్స్ హావ్ ఇంక్రీజ్డ్ సో ఫార్. అండ్ ఎంప్లాయీస్ కి ఏమైపోయింది అంటే ఇప్పుడు వర్క్ ఎన్వైరన్మెంట్ హ్యాస్ బీన్ టేకెన్ ఓవర్ బై కార్పొరేట్ లైఫ్ స్టైల్. ఇప్పుడు ఇంట్లో చూస్తే ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ అన్ని ఇంట్లోనే ఉంటున్నాయి. మనం వర్క్ కూడా ఇంట్లోంచే చేస్తున్నాము. సో వర్క్ ఎన్వైరన్మెంట్ టోటలీ కార్పొరేట్ స్టైల్ అయిపోవటం వల్ల ఏంటంటే మన అవైలబిలిటీ పరంగా కానివ్వండి, మన వర్కింగ్ అవర్స్ స్టైల్, ద వే స్టైల్ కానీ ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్. వీ హ్యావ్ అడాప్టెడ్ టు దట్ స్టైల్. బట్ ఏంటంటే ఇంతకాలం ఉండటం వల్ల ఏంటంటే ఇట్ హాస్ ద ఫ్రస్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది డెఫినెట్ గా. So probably personal ga I am also waiting to go out and interact with customers. అంటే ఆ ఫిజికల్ ఇంటరాక్షన్ అనేది చాలా తక్కువ అయిపోవటం వల్ల డిప్రెషన్ అనే కానీ అంటే ఇక్కడ మాట్లాడుతుంటే మేజర్ గా అందరిలో కనిపించేది ఏంటంటే ఫ్రస్ట్రేషన్. లైక్ వెన్ కెన్ వి గో అవుట్, సోషల్ ఇంటరాక్షన్ చాలా మినిమైజ్ అయిపోయింది. అండ్ వర్క్ ఎన్వైరన్మెంట్ మొత్తం ఇల్లు మొత్తము వర్క్ లాగా చేంజ్ అయిపోవడంతో ఏంటంటే ఆ ఫ్రస్ట్రేషనే కానివ్వండి. అంటే ప్రోస్ కాన్స్ ఉన్నాయి. ప్రొడక్టివిటీ ఉంది, మీరు పొద్దునే లేచి బయటకు వెళ్ళక్కర్లేదు. యూ కెన్ జస్ట్ బీ అవైలబుల్ అండ్ దెన్ వర్క్ అవర్స్ మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే వీఆర్ వెయిటింగ్ ఫర్ మొత్తం లాక్డౌన్ అయిపోతే మొత్తం ప్రాబబ్లీ వీఆర్ వెయిటింగ్ టు గో అవుట్ అండ్ దెన్ వర్క్ ఎన్వైరన్మెంట్ అనేది కావాలి అనేది మేము కూడా వెయిట్ చేస్తున్నాం. అందరూ దాని గురించి వెయిట్ చేస్తున్నారు మేడం ఎక్కడైనా సరే.